ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఒక స్నేహితుని వలన పెద్ద మోసం జరగబోతుంది. నమ్మలేని నిజాలు. అయితే ఈ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? స్నేహితుని వల్ల వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఎటువంటి మోసాలను వారు చూడబోతున్నారు? అలాగే ఈ వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి ప్లీజ్ చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వృశ్చిక రాశి వారికి కార్యదీక్ష, కార్యదక్షత అధికంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడూ కూడా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తూ ఉంటారు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా వీరు కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. వీరికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు. అంతేకాక తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు. దాన ధర్మాలు చెయ్యాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా చాలా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు. ఎవరైనా తగువలాడి వీరి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం ఖచ్చితంగా చేస్తారు. అయితే ఈ మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక మనం చూసినట్లయితే ఒక స్నేహితుడి వల్ల కానీ, స్నేహితురాలి వల్ల కానీ మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. అంటే ఆర్థికంగా నష్టం సంభవించవచ్చు. అంటే ఎవరైనా అతి సన్నిహితంగా ఉన్న మీ స్నేహితులు మిమ్మల్ని డబ్బు అప్పుగా అడుగుతారు. వారి అవసరాలకి డబ్బు సహాయం చేయడం మంచిదే. అయినప్పటికీ వారి యొక్క అవసరాలు న్యాయంగా కనిపిస్తున్నాయా? అంటే వారు మీ దగ్గర ఏమైనా అబద్ధం చెప్తున్నారా? ఈ విషయాలన్నీ ఆలోచించి పూర్వాపరాలు అన్నీ కూడా పరిశీలించి మీరు డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిది. అంటే మీరు మంచి కార్యం కోసం సహాయం చేయడం మంచిదే. అయినప్పటికీ కూడా వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త అనేది కూడా చాలా అవసరం. అలా అని అందరినీ అనుమానించకండి. మరొక విషయం కూడా కనిపిస్తుంది. అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో మాత్రమే కాకుండా మీకు వారి వల్ల ఒక ప్రమాదం కూడా కనిపిస్తుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి గురించి వారి దగ్గర మీరు నెగిటివ్గా చర్చిస్తారు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి అంటే మీ స్నేహితుడే కావచ్చు, లేదా మరొక వ్యక్తి కావచ్చు, లేకపోతే మరొక వ్యక్తి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా సరే వారి గురించి వారి లోపల మీకు ఏదైతే నచ్చని విషయం ఉందో దాని గురించి మీ స్నేహితుడు అనుకోని ఒక వ్యక్తితో మీరు చర్చిస్తారు. వారి మీద మీకు ఉన్న అభిప్రాయాన్ని గురించి తెలియచేస్తారు. అయితే దాన్ని వక్రీకరించి వారి దగ్గరికి వెళ్ళి మీ స్నేహితుడు కానీ స్నేహితురాలి కానీ చెప్పడం జరుగుతుంది. అంటే మీ మధ్య గొడవలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. అలాగే ఆ మూడవ వ్యక్తి ఎవరైనా కావచ్చు, మరొక స్నేహితుడు కూడా కావచ్చు. వారిలో మీకు నచ్చని విషయం ఏదైతే ఉందో మీ యొక్క స్నేహితుడు అనుకుని ఎవరినైతే మీరు భావిస్తున్నారో వారి దగ్గరే చర్చిస్తారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ విధంగా ఒక అవకాశం దొరకాలని మిమ్మల్ని నెగిటివ్గా చిత్రీకరించాలని వారు ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్నవారు కూడా కావచ్చు. అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే మీరు చెప్పిన మాటలను వారు చెడుగా చిత్రీకరించి మీరు వారి గురించి తప్పుగా మాట్లాడారని, అలాగే మీరు వారిని తిట్టారని వారు ఏదేదో కల్పించి వారి దగ్గర మిమ్మల్ని చెడుగా చిత్రీకరిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్త అనేది అవసరం. అలాగే వారితో మీకున్న బంధాన్ని తెంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా అవకాశం కోసం వారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు ఈ మాసంలో
మీరు స్నేహితులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల జాగ్రత్త వహించడం చాలా అవసరం. అంటే అందరినీ అనుమానించాలని కాదండి. అంటే కొంతమంది వ్యక్తులు, ఒకవేళ అందరినీ మీరు నమ్ముతున్నారు, కానీ కొంతమంది వ్యక్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే పైకి బాగానే కనిపిస్తారు, బాగానే మాట్లాడతారు, మన యొక్క మంచి కోరేవారుగానే మనకు సలహాలు ఇస్తారు, ఎన్నో సందర్భాల్లో మనకి సహాయం చేస్తున్నట్లుగా కనిపిస్తారు, కానీ వెనకాల మాత్రం వారి యొక్క బిహేవియర్ చాలా తేడాగా ఉంటుంది. అంటే ముందొక రకంగా వెనకాల ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వారు మీ జీవితంలో ఉంటే కనుక వారి పట్ల చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే వారి యొక్క మనస్తత్వం మీరు ఒక సందర్భంలో కాకపోయినా ఒక సందర్భంలోనైనా గమనించే ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్త అనేది అవసరం. ఈ సమయంలో వారి వల్ల మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోవచ్చు. అంటే మిమ్మల్ని షూరిటీ సంతకం పెట్టమని ఎవరినో మీ దగ్గరకు తీసుకొచ్చి వారిని సంతకం చెయ్యమని అడగవచ్చు. లేకపోతే వారు మిమ్మల్ని డబ్బు అప్పుగా అడగవచ్చు. వేరే వ్యక్తులను మీ దగ్గరకు తీసుకొచ్చి డబ్బు అప్పుగా ఇవ్వమని, వారు అవసరంలో ఉన్నారని ఈ విధంగా ఏదో అబద్ధపు మాటలు చెప్పి మీ నుండి డబ్బు లాక్కోవచ్చు. అలాగే ఈ సమయంలో వారి వల్ల మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎవరి గురించైనా వారితో చర్చించినప్పుడు కూడా దాన్ని నెగిటివ్గా చిత్రీకరించి వారి దగ్గరికి వెళ్ళి మీ గురించి నెగిటివ్గా చెప్తూ ఉంటారు. అటువంటి ప్రమాదం అయితే ఈ సమయంలో ఒక స్నేహితుడి వల్ల కానీ స్నేహితురాలి వల్ల కానీ మీ జీవితంలో జరగబోతుంది. మీకు అతి జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇక మిగిలిన అంశాల్లో మాత్రం మీకు మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు మాత్రం మీరు చదువును అశ్రద్ధ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరం. మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా అలాగే అశ్రద్ధగా చదువుకోకండి. ఎప్పుడూ కూడా చదువుపై ఆసక్తి అనేది చాలా అవసరం. పోటీ పరీక్షలు రాసేవారు మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ మాసంలో చూసినట్లయితే ఆర్థికంగా పురోగతి అనేది కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి సానుకూల పరిణామాలైతే కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మాసంలో మాత్రం మీకు అనుకూలంగానే కనిపిస్తుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి, అంటే అర్హత ఉండి ఎన్నో రోజులుగా ప్రమోషన్ రాక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రమోషన్ వస్తుంది. ఆర్థిక పెరుగుదల కూడా మీకు ఉండబోతుంది. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి అమ్మకాల పెరుగుదల కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే గృహిణులు వారి యొక్క కెరియర్ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. మీ కెరియర్ని మీరు తిరిగి ప్రారంభించడానికి అవకాశాలు రాబోతున్నాయి. మీకు వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగపరుచుకున్నారంటే మీ యొక్క జీవితంలో ప్రతికూల అంశాలకు చోటు ఉండదు. కాబట్టి మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే సంతానం కోసం, వివాహం కోసం ఎదురు చూసేవారు మాత్రం మరికొంత సమయం పాటు వేచి చూడాలి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో కొంత ఉపశమనం లభించే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో మీ ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్త అవసరం. అంటే మోకాళ్ళు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటి చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే వృశ్చిక రాశి జాతకులు, నడి వయస్కులు ఉన్నారో ఈ సమయంలో మీ జీవితంలో మీకు అపరిచిత వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది. వారి వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా అన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఒక స్నేహితుడి వల్ల కానీ స్నేహితురాలి వల్ల కానీ ఒక సమస్య పొంచి ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎప్పుడూ కూడా మీకు ఇష్టమైన దైవాన్ని పూజిస్తూ ఉండండి. అలాగే శివారాధన కూడా చేయండి. అంతా శుభం కలుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.